మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది లవంగం ఔషధ శక్తులు, ఔషధ విలువలు. ఇంటిల్లపాది ఈ లవంగాన్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అనేది ప్రధానంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మామూలుగా లవంగం అనడంతోనే ఇది ఒక మసాలా దినుసు అనుకుంటారు. మామూలుగా ఒక సుగంధ ద్రవ్యం అని అనుకుంటూ ఉంటారు. దీని ప్రయోగం చాలామందికి తెలిసింది ఏంటంటే నోటిని శుద్ధి చేసుకోవడానికి, మంచి పరిమళం కోసం వాడుతూ ఉంటారు. అయితే ఇది ఒక మంచి ఇంటి ఔషధం. దీనికి శరీరాన్ని చల్లబరిచే నేచర్ ఉంది. అలాగే ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంది. అడిగి మించి ఆహార పదార్థాల రుచిని ఇది పెంచుతుంది. ఇది కఫాన్ని తగ్గిస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది. అలాగే వాయు సంబంధమైనటువంటి వికారాలను తగ్గిస్తుంది, గ్యాస్ లాంటివి. అలాగే పొట్ట నొప్పిని తగ్గిస్తుంది. దగ్గు, ఆయాసం, ఎక్కిళ్ళు, ఇలాగ అనేక సమస్యల్ని చక్కదిద్దేటటువంటి చక్కని వంటింటి ఔషధం ఇది. కాబట్టి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే జ్వరం. అంటే ఈ జ్వరంలో ఇది ఒక చక్కని ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది ఇది తెలుసుకుందాం. లవంగం అలాగే నేల వేము, ఇది ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. ఈ రెండింటిని సరిసమాన మాత్రలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటితో తీసుకోవాలి. రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. దీంతో జ్వరం తగ్గిపోతుంది. 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటే సరిపోతుంది పొడిని. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్ ఉంటూ ఉంటుంది. GERD ఇలాంటి పేరుతో పిలుస్తారు. అంటే దీన్నే హృదయ వికారం అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో లవంగాన్ని దంచి దాంట్లో పటిక బెల్లం అంటే మిశ్రిని కలిపి ఒక 1/2 టీ స్పూన్ పొడిని నీళ్ళ కలిపి తాగితే ఛాతిలో మంట ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇంకొక పెద్ద సమస్య, చలికాలం ఎండాకాలం అని కాకుండా చాలామందికి మార్బిడ్ థర్స్ట్, అంటే ఈ దప్పిక వేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఇది కూడా తెలుసుకుందాం. లవంగం పొడిని గోరువెచ్చటి నీళ్ళకి వేసి ఆ నీళ్ళు తాగాలి. దీంతో మాటికి కలిగేటటువంటి ఆ దప్పిక తగ్గుతుంది. అలాగే వాంతి వచ్చినట్టు అనేది సమస్య కూడా తగ్గుతుంది. అసలు లవంగం అండంతోనే ఎవరికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంటి నొప్పి. ఈ పంటి నొప్పిని లవంగంతో తగ్గించుకోవచ్చు. లవంగం నూనె, ఇది పంటి మీద పెడితే ఆ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే నొప్పి నుంచి కూడా రిలీఫ్ని ఇస్తుంది. లవంగం నూనె అంటే లవంగాన్ని ప్రెస్ చేసి తీసే పద్ధతి. ఒకవేళ అలా కుదరకపోతే ఈ లవంగాన్ని తీసుకొని దీన్ని నువ్వుల నూనెకి వేసి బాయిల్ చేసి ఆ నూనెను కూడా ప్రయోగించవచ్చు. ఇంకొక పెద్ద సమస్య, అందరిని ఇబ్బంది పెట్టేది ఇండైజెషన్, అజీర్ణం. ఇలాంటప్పుడు లవంగం ఉపయోగపడుతుంది. లవంగం అలాగే కరక్కాయ రెండింటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. దీనికి కొద్దిగా సైంధవ లవణం కలపండి, రాక్ సాల్ట్. ఇప్పుడు దీన్ని సిప్స్ లాగా తాగుతూ ఉంటే అజీర్ణ సమస్య తగ్గుతుంది. దీన్ని ఒక 20 to 40 ml వరకు తీసుకోవచ్చు. అంటే దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. అలాగే అసలైన సమస్య, సోషల్ ఐసోలేషన్కి కారణం, ఎంతోమంది ఆత్మన్యూనతాభావానికి లోనవడానికి కారణం ఏమిటంటే నోటి దుర్గంధం. ఇలాంటప్పుడు లవంగం అద్భుతంగా ఉపయోగపడుతుంది. లవంగాన్ని నోట్లో వేసుకొని కొద్దిగా కొరికి చప్పరిస్తూ ఉండాలి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే జలుబు వల్ల వచ్చేటటువంటి ఆ గొంతు సమస్యలు తగ్గుతాయి. అన్నిటికీ మించి నోటి దుర్గంధం తగ్గుతుంది, సెలైవేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది, కౌంటర్ ఇరిటెంట్ లాగా దీన్ని వాడుకోవచ్చు. అంటే తలనొప్పి చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటప్పుడు ఇది ఒక మంచి ఇంటి వైద్యం కింద ఉపయోగపడుతుంది. లవంగాన్ని అరగదీసి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్లా తయారు చేసి దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ తల మీద గంధం పూసుకున్నట్టు పూసుకోవాలి కణతల దగ్గర. దీంతో తలనొప్పిలో రిలీఫ్ వస్తుంది. అలాగే ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే ఈ వాపు ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. లవంగాన్ని దంచి ఎక్కడైతే వాపు ఉందో అక్కడ లేపనం చేయాలి కొద్దిగా నీళ్ళు కలిపి. దీంతో ఆ వాపు తగ్గుతుంది. ఇక కొంతమంది గర్భధారణ సమయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే గర్భిణీ వాంతులు అంటారు. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవటానికి లవంగం ఉపయోగపడుతుంది. లవంగాన్ని కాల్చి దీన్ని పొడి చేసుకోవాలి. దీన్ని పంచదారకి కలిపి పాకంలాగా పట్టి దాన్ని ఆ పాకాన్ని, అంటే మీకు మైసూర్ పాకులాగా తయారు చేసుకోవచ్చు. దీన్ని రోజు చేతిలో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి కాస్త. దీంతో ఆ గర్భధారణ సమయంలో వచ్చేటటువంటి వాంతులు తగ్గుతాయి. ఇక అతిపెద్ద సమస్య ఏంటంటే అబ్డామినల్ పెయిన్. అబ్డామిన్ని ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు.
సాధారణంగా ఇండైజెషన్ వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవచ్చు. లవంగాన్ని దంచి నీళ్ళలో వేసి బాగా మరిగించి 8వ వంతు కషాయం మిగిలిన తర్వాత దించుకోవాలి. ఈ కషాయాన్ని వడపోసి తాగుతూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది. గ్యాస్, వికారం, అజీర్ణం, వాంతి, విరేచనాలు ఇలాంటి వాటిలో మంచి లాభం ఉంటుంది. అలాగే ప్రాణ ప్రమాదానికి కారణం మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఉండేది ఏమిటంటే వాంతులు ఇంకా విరేచనాలు. ఇలాంటి సందర్భాల్లో లవంగం ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు వాడాల్సింది లవంగం నూనెని 2 నుంచి 3 చుక్కలు లవంగం నూనె చక్కెర మీద కానీ చక్కెర పాకంతో చేసిన తీపి బిళ్ళలు కానీ వేసి దాన్ని చప్పరించాలి, మింగేయాలి. వాంతులు, విరేచనాలు దీంతో తగ్గుతాయి. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే గ్యాస్ కూడా తగ్గుతుంది. అసలైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది కీళ్ళ నొప్పులు. ఇలాంటప్పుడు ఇది ఒక చక్కటి ఎనాల్జెసిక్గా పనిచేస్తుంది. లవంగం నూనెని కీళ్ళ నొప్పుల పైన అప్లై చేసి కాస్త మర్దన చేసుకుంటే నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక పిల్లల్ని ఇబ్బంది పెట్టే మేజర్ ప్రాబ్లము, ఫిట్స్ లాంటి వాటికి కూడా కారణమయ్యేది ఏమిటంటే కడుపులో పురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్. ఇలాంటప్పుడు లవంగం ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కడుపులో క్రిములు ఉన్నప్పుడు లవంగాన్ని దంచి పొడి చేసి తేనెతో కలిపి నాకించాలి. దీంతో ఆ ఉదర క్రిములు నశిస్తాయి. ఇక అన్నిటికీ మించి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షను, బ్లోటింగ్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ ఉబ్బరిచ్చినట్టు ఉండటం అనే సమస్యని తగ్గించుకోవచ్చు. ఎలా? లవంగాన్ని లేదా లవంగం పొడిని నీటితోటి కలిపి మింగాలి, లేకపోతే నీళ్ళలో కలిపి తాగాలి. దీంతో ఆ పేగుల్లో తయారైనటువంటి గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇతర వాయు వికారాలు కూడా తగ్గి ఆ గడబిడ ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాగ లవంగాన్ని అనేక పద్ధతుల్లో, అనేక రూపాలలో వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.